యా 4 mod 3 అంటే రిమైండర్. ఆర్ యు దేర్? am I audible? మ్యామ్ మీ వాయిస్ చాలా లోగా వినిపిస్తుంది మ్యామ్. అందరికీ అంతేనా? లేదు మ్యామ్ బానే ఉంది. మనం నీ డివైస్లో చెక్ చేసుకో. నేను గట్టిగానే అరుస్తున్నా ఇక్కడ. ఓకే 4 mod 3 అంటే ఏంటి? 4 when divided by 3 what is the remainder you get? That is 1. ఓకే సో 5 mod 3 ఎంతమ్మా చెప్పాలి? 2. వెరీ గుడ్. సో 2 మ్యామ్. యా 5 when divided by 3 అంటే 3 అనేది డినామినేటర్ చెవులో వేసుకుంటాం. 3 1s 3. What is the remainder you get? 2. Okay. 6 mod 3. Hello. Yes ma'am. 6 mod 3. 0 మ్యామ్. 0 మ్యామ్. Very good. Okay 7 mod 3. 1 మ్యామ్. ఓకే 8 mod 3 ఏం జరుగుతుందమ్మా ఇది? నాకేదో చెప్పాలి మరి. 8 mod 3 ఎంత? 2 మ్యామ్. ఓకే 9 mod 3. 0 మ్యామ్. ఓకే ఏం జరుగుతుందమ్మా ఇంతకీ? ఇక్కడ 0 3 mod 3 కూడా రాస్తాను అప్పుడు చెప్పండి పోనీ. ఏం జరుగుతుంది? రిమైండర్స్ ఎలా వస్తున్నాయి? 0 1 2 0 1 2 అంతకన్నా రిమైండర్స్ ఏమైనా వస్తున్నాయా? సో రిమైండర్స్ ఎప్పుడైనా 0 1 2 తప్ప 3 వస్తుందా రిమైండరు? రాదు మ్యామ్. రాదు. వెరీ గుడ్. సో నేను మాడ్యులస్ అని చేస్తే మాడ్యులస్ 3 అని చేస్తే నాకు ఏ వాల్యూస్ వస్తాయి? ఎనీ నంబర్ మాడ్యులస్ 3 చేస్తే నాకు అయితే 0 వస్తుంది, 1 వస్తుంది, 2 వస్తుంది అంతే. ఓకే సో మాడ్యులస్ 3 చేస్తే నాకు వచ్చే రిమైండర్స్ 0 కానీ 1 కానీ 2 కానీ వస్తాయి మ్యాక్సిమం. ఓకే అదే మాడ్యులస్ 5 చేస్తే నాకు పాసిబుల్ రిమైండర్స్ ఏమొస్తాయి? ఎనీ నంబర్ మాడ్యులస్ 5 ఎనీ నంబర్ modulus 5 చేస్తే maximum reminders, what are the reminders that I get? The reminders can be either 0 1 2 3 4 but I will not get a reminder 5 because if it is divisible by 5 my quotient will increase, isn't it? So why did I tell this? I will ask you when required. So ఈ modulus operator modulus 3 చేస్తే possible reminders can be 0 1 2 అందుకన్నా పెరగు. ఓకే సో లెట్ us take an example. ఓకే సర్క్యులర్ క్యూ చెప్పేటప్పుడు ఇది బాగా ఉపయోగపడుద్ది. ఓకే సో ఒక సర్క్యులర్ క్యూ తీసుకుందాం. క్యూ సైజ్ 3 తీసుకుందాం, పైనుంచి తీసుకుందాం, కాపీ చేసుకుందాం. ఓకే ఓకే సో ఇప్పుడు క్యూ ఎంటీగా ఉంది. సో వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ మై క్యూ? What is the size of my queue? Am I audible? Queue size enta? Queue size entama? 3 ma'am. 3. Very good. Queue size enta? 3. ఇప్పుడు క్యూ ఎంటీగా ఉంటే ఫ్రంట్ లో ఎంత ఉంటుంది, ప్రేయర్ లో ఎంత ఉంటుంది? Front equal to 0. 0నా? 0th ఇండెక్స్ లో ఎలిమెంట్ ఉందా? -1. యా 0th ఇండెక్స్ లో ఎలిమెంట్ లేదు కాబట్టి ఫ్రంట్ ఈజ్ ఈక్వల్ టు -1. when q is empty front will have front is equal to -1, rear is equal to -1. ఓకే ఒక ఎలిమెంట్ ఇన్సర్ట్ చేస్తాం. ఓ నంబర్ చెప్పమ్మా ఎవరో ఒకళ్ళు. I want to insert an element into the queue. 11. Insert 11 into queue. ఓకే క్యూలో ఇన్సర్ట్ చేయాలి అని అంటే ఎలా ఇన్సర్ట్ చేస్తావు? ఎక్కడ ఇన్సర్ట్ చేస్తావు? 11 ఎక్కడ ఇన్సర్ట్ చేస్తావు? ఇన్సర్ట్ చేస్తావు రేర్ ప్లస్ ప్లస్ చేస్తావు, రేర్ 0 అవుద్ది, అప్పుడు ఇక్కడ ఇన్సర్ట్ చేస్తావు క్యూరీ ఆఫ్ రేర్ ఇస్ ఈక్వల్ టు 11 అని. 11 ఇక్కడేగా ఇన్సర్ట్ చేసేది క్యూలో. ఇది స్టార్టింగ్ అమ్మా, ఇది కౌంటర్. మన కౌంటర్ ఇక్కడ ఉంటుంది. ఓకే సో క్యూలో ఇలా ఇన్సర్ట్ చేస్తావు దానికి. క్యూలో ఇలా వెళ్తాడు మనిషి. ఓకే సో 11 అక్కడ ఇన్సర్ట్ చేస్తే ఫ్రంట్ వాల్యూ ఎంత అవుద్ది, రేర్ వాల్యూ ఎంత అవుద్ది? మా చెప్పాలమ్మా.
తప్పైనా పర్లేదు చెప్పండి. Front equal 0 to 0 అయింది మ్యామ్. వెరీ గుడ్. ఫ్రంట్ ఈజ్ ఈక్వల్ టు 0, rear equal to 0 ma'am. రేర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సరే. నెక్స్ట్ ఇన్సర్ట్. ఓకే, డబ్బా గీద్దాం, దీనికి అర్థం అవుతుంది మీకు. ఓకే, యా. ఇప్పుడు ఇంకో వాల్యూ ఇన్సర్ట్ చేద్దాం. ఇన్సర్ట్ 12 21 16 ఇంటూ ద క్యూ. 16 ఇంటూ ద క్యూ ఇన్సర్ట్ చేస్తే 16 ఎక్కడ పడుద్ది, ఎక్కడ స్టోర్ చేస్తాం? 16 క్యూలోకి వెళ్ళి వచ్చాడు అని అంటే ఇక్కడేగా, 16 ఇక్కడే కదా ఇన్సర్ట్ చేసేది. సో 16 ఇక్కడ పెట్టామంటే ఫ్రంట్ వాల్యూ ఎంత, రేర్ వాల్యూ ఎంత చెప్పాలి. Front వాల్యూ 15 మ్యామ్, రియర్ వాల్యూ 11. 1 0 మ్యామ్. వెరీ గుడ్. ఫ్రంట్ ఈజ్ ఈక్వల్ టు చెప్పమ్మా. 1 మ్యామ్. అమ్మ 1 ఎందుకు అబ్బా? 0 ma'am. ఎవరమ్మా క్యూలో ఫ్రంట్ లో నించుంది ఎవరు? వీడు. వీడి ఏ ఇండెక్స్ లో నించున్నాడు? 0. అమ్మా అక్కడ ధ్యాస పెట్టి వినండి అమ్మా. ఇప్పుడు క్యూలో నించున్నాం, కౌంటర్ ఇది, కౌంటర్ ఇది. ఓకే, క్యూలో నించున్నాడు. ఫస్ట్ ఎవరు వచ్చారు క్యూలోకి? 11. తర్వాత నెక్స్ట్ ఎవరు వచ్చాడు క్యూలోకి? 16. వీడు ఫస్ట్ పర్సన్, వీడు సెకండ్ పర్సన్ క్యూలో నించుంది. ఇది కౌంటరు, టికెట్ కౌంటరో ఏదో ఒకటి అనుకో. ఓకే, సో ఫస్ట్ 11 వచ్చాడు కాబట్టి వాడు ఏ ఇండెక్స్లో నించున్నాడు? 0th ఇండెక్స్లో. సో ఫ్రంట్ వాల్యూ ఏమవుద్ది? 0. రేర్ వాల్యూ ఎవరు? లాస్ట్ నుంచి ఉంది ఎవరు? 16. ఆడు ఏ ఇండెక్స్ లో నుంచి ఉన్నాడు? ఇండెక్స్ 1. ఏమా? యా. సో ఇంకో ఎలిమెంట్ ఇన్సర్ట్ చేద్దామా? వద్దు, డిలీట్ చేద్దాం. డిలీట్ చేసి క్వశ్చన్ అడుగుతాం, బాయ్స్ చెప్పాలి. ఓకే, డిలీట్ అన్ ఎలిమెంట్ ఇన్ క్యూ. డిలీట్ అన్ ఎలిమెంట్ ఇన్ క్యూ. ఏ ఎలిమెంట్ డిలీట్ అవుతుందమ్మా? 11 డిలీట్ అవుద్దా, 16 డిలీట్ అవుద్దా? 11 ma'am. క్యూలో ఉన్నది ఫస్ట్ ఎవరు? 11. టికెట్ తీసుకొని వెళ్ళిపోయేది ఎవరు? 11. టికెట్ ఫస్ట్ తీసుకొని వెళ్ళిపోయేది ఎవరు? 11. డిలీట్ చేయాలంటే 11నే మనం డిలీట్ చేయగలం, 16ని డిలీట్ చేయలేము. సో 11 డిలీట్ అయిపోతే ఫ్రంట్ వాల్యూ ఎంత, రేర్ వాల్యూ ఎంత? వీడే ఫస్ట్ ఎలిమెంట్, వీడే లాస్ట్ ఎలిమెంట్ 16. ఆ 16 ఏ ఇండెక్స్ లో ఉన్నాడు? ఫస్ట్ మ్యామ్. 1. ఓకే, అమ్మాయిలే చెప్తున్నారు, అబ్బాయిలు చెప్పట్లా. రేర్ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, ఇప్పుడు ఇంకో ఎలిమెంట్ ఇన్సర్ట్ చేద్దాం. ఓకే, 11 వెళ్ళిపోయాడు. ఓకే, 13 ఇన్సర్ట్ చేయాలి. 30 ఎక్కడ ఇన్సర్ట్ అవుతాడు అమ్మా? ఇక్కడ నార్మల్ క్యూలా ఉండదు, ఇలానే ఇన్సర్ట్ అవుతాడు. 30, 16 అడ్డంగా ఉన్నాడు. 30 ఎక్కడ ఇన్సర్ట్ అవుతాడు? ఇక్కడే నిల్చుంటాడు. 30 అనేవాడు ఇక్కడే ఇన్సర్ట్ అవుతాడు. సో 30 ఇక్కడ ఇన్సర్ట్ అవుతే ఫ్రంట్ వాల్యూ ఎంత, రేర్ వాల్యూ ఎంత? ఫ్రంట్ వాల్యూ 16, రేర్ వాల్యూ 1 2 మ్యామ్. వెరీ గుడ్. ఓకే, ఫ్రంట్ వాల్యూ ఎంత? ఫస్ట్ 1, రేర్ వాల్యూ ఎంత? 2. ఓకే, -2 ఇంటూ క్యూ. -2ని ఎక్కడ ఇన్సర్ట్ చేయగలం? లీనియర్ క్యూలో అయితే ఇన్సర్ట్ చేయలేము, -2. ఓకే, లీనియర్ క్యూలో అయితే ఇన్సర్ట్ చేయలేమమ్మా. కానీ ఇది సర్క్యులర్ క్యూ కదా. ఓకే, ఇక్కడికి వెళ్ళొద్ది. సో -2 ఇక్కడ ఇన్సర్ట్ అవుద్ది. ఇప్పుడు ఫ్రంట్ వాల్యూ, సో లాస్ట్ వీడమ్మ వచ్చింది, -2 వచ్చింది లాస్ట్. ఫ్రంట్ వాల్యూ ఎంత, రేర్ వాల్యూ ఎంత?
0 2 మ్యామ్. కాదు, Front. ఫస్ట్ 1 సిక్స్త్ 1 0 వాల్యూ 1 మ్యామ్. 10 వెరీ గుడ్. ఫ్రంట్ వాల్యూ 1, రేర్ వాల్యూ ఎంతమ్మా? తప్పైనా పర్లేదు చెప్పండి. రేర్ వాల్యూ 0 మ్యామ్. వెరీ గుడ్. ఎందుకంటే లాస్ట్ ఎలిమెంట్ ఎవరు? -2. లాస్ట్ ఎలిమెంట్ ఎవరు? -2. మ్యామ్ అంటే మైనస్ ఉంటే ఇంకా అది లాస్ట్ వాల్యూ అంటే రియల్ వాల్యూ కింద తీసుకోవడం మ్యామ్. వద్దులే అమ్మా, నేను ఎగ్జాంపుల్ చెప్పాను. మైనస్ ఉంటే లాస్ట్ వాల్యూ ఏంటమ్మా? ఏదో వేరే నంబర్ చెప్తా, 12 పెట్టుకుంటా, -2 కాదు. ఓకే, నేను ఏం చెప్పానమ్మా? ఇన్సర్షన్ ఇలా అయినా ఇన్సర్ట్ చేసా. 30 అయిపోయింది. రేర్ వాల్యూ ఓకే అమ్మా, నువ్వు ఆ మొబైల్ అక్కడ పెట్టి జాగ్రత్తగా రాసుకుంటూ వింటుంటే నీకు అర్థమవుతుంది. మైనస్ ఉంటే అది నీ ఓన్ డిడక్షన్స్ చేయొద్దు. ఓకే, సో ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే, మనం ఇన్సర్ట్ చేసేటప్పుడు రేర్ గుండా ఇన్సర్ట్ చేస్తున్నాం. అవునా? మనం ఏదైనా వాల్యూ ఇన్సర్ట్ చేయాలంటే మనం రేర్ గుండా ఇన్సర్ట్ చేస్తున్నాం. ఓకే, సో ఫస్ట్ రేర్ వాల్యూ -1 ఎప్పుడు? క్యూ ఎంటీగా ఉన్నప్పుడు. మళ్ళీ కొత్త ఎలిమెంట్ ఇన్సర్ట్ చేసినప్పుడు రేర్ వాల్యూ ఏమైంది? పెరిగింది. రేర్ వాల్యూ గుండానే ఇన్సర్ట్ చేస్తున్నావు, రేర్ని పెంచుతున్నావు. రేర్ వాల్యూ 0 చేసాం, 0th ఇండెక్స్లో 11ని పెట్టాం. ఇంకో ఎలిమెంట్ వచ్చినప్పుడు రేర్ వాల్యూని 1 చేసాం, 1 ఇండెక్స్లో 16 పెట్టాం. ఓకే ఓకే, సో ఇన్సర్ట్ చేసేటప్పుడు ఎప్పుడైనా చూడండి రేర్ వాల్యూ పెరుగుతుంది. ఇది డిలీట్ చేసాంలేండి. ఓకే, ఇదేంటి? రేర్ వాల్యూ ఇక్కడ 1 ఉంది, కొత్త వాల్యూ ఇన్సర్ట్ చేస్తే రేర్ కాస్త 2 అయింది. ఆ 2 ఇండెక్స్లో 13 ఇన్సర్ట్ చేసాం. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇప్పుడు కొత్త ఎలిమెంట్, ఇప్పుడు క్యూ ఇలాగుంది. కొత్త ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయాలంటే రేర్ వాల్యూని ఇంక్రిమెంట్ చేస్తే క్యూ ఏరియా ఆఫ్ 3 అవుద్ది కదా, ఇక్కడికి వస్తుంది. రేర్ వాల్యూ 3 అవుద్ది, కానీ థర్డ్ ఇండెక్స్ లేదు కదా. సర్క్యులర్ క్యూలో ఏం చేస్తుందంటే లేనప్పుడు మళ్ళీ తిరుగుద్ది. రేర్ ++ చేస్తే ఇక్కడికి తిరిగి వస్తుంది. రేర్ కాస్త 2 కదా, రేర్ ++ చేశాను అనుకో నేను, అంటే ఏంటి? 2 ++ చేశాను అనుకో, ఏమవ్వాలి? అది 0 అవ్వాలి. 0 అయ్యేలాగా రాయాలంటే నేను ఏం చేయాలి? టూ ++ అయితే 3 అవుద్ది కదా, 3 అవ్వకూడదు. అది ఇండెక్స్ ఎప్పుడు 0 కానీ 1 కానీ 2 కానీ ఉండాలి, 3 అవ్వకూడదు. 3 అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇప్పుడే చెప్పాను. వెరీ గుడ్, మాడ్యులస్ వాడాలి. సో ఎలా రాయగలం మనం? రేర్ రేర్ ++ అన్నా ఓకే, రేర్ +1 అన్నా ఒకటే. రేర్ రేర్ +1 అన్నా ఒకటే. రేర్ +1 మాడ్యులస్ 3, దట్ ఈస్ ద సైజ్ ఆఫ్ ది అర్రే. ఓకే, సో ఈ రేర్ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడికి వచ్చేటప్పుడు 3 అవ్వదు. 3 అవ్వదు. రేర్ ఇక్కడ 1 ఉంది ఇన్సర్ట్ చేసే మునుపు, కొత్త ఎలిమెంట్ ఇన్సర్ట్ చేశాక రేర్ వాల్యూ 2 అయింది. ఇంకో కొత్త ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేస్తే రేర్ వాల్యూ 3 అవ్వకూడదు. 3 అవ్వకుండా 0 అయ్యేటట్టు రాయాలంటే మనం ఇది రాయాలి. సో ప్రస్తుతానికి రేర్ వాల్యూ 2 ఉంది, ఇక్కడ ఇన్సర్ట్ చేయక మునుపు 2 + 1 ఎంత? 3 మాడ్యులస్ 3 ఎంత? 0. ఓకే, రేర్ వాల్యూ 0 అయింది. ఇప్పుడు కొత్త ఎలిమెంట్ 0th ఇండెక్స్లో ఇన్సర్ట్ చేస్తున్నాము. ఓకే, ఫస్ట్ వచ్చినోడు ఎవడు? 16 వచ్చాడు. సెకండ్ ఎవరు వచ్చారు? 30 వచ్చాడు. ఓకే, ఇంకో కొత్తోడు యాక్చువల్లీ ఎక్కడి నుంచోవాలి? ఇక్కడ నుంచోవాలి, కానీ ఇక్కడ ప్లేస్ ఉందా? లేదు. అందుకని ఏం చేశాడు? సర్క్యులర్ క్యూలో ముందుకు వచ్చి నించున్నాడు. ఓకే, యా, ఎనీ డౌట్స్? మ్యామ్ ఇన్ కేస్ స్టాక్ ఫుల్ అయిపోతే మనకి నోటిఫికేషన్ రాదు కదా మ్యామ్. స్టాక్ గురించి చెప్పట్లే నాన్న, నేను క్యూ చెప్తున్నాను. సారీ, క్యూ మ్యామ్. యా, వెరీ గుడ్ క్వశ్చన్. క్యూ ఫుల్ కండిషన్ రాద్దాం ఇప్పుడు. క్యూ ఫుల్ కండిషన్ అప్పుడు ఏమవుద్ది? క్యూ ఫుల్ కండిషన్ ఎలా రాయాలో మనం ఆలోచిద్దాం. ఓకే ఓకే మ్యామ్. ఓకే
క్యూ ఫుల్ కండిషన్ ఎలా రాయాలో చూద్దాం. ఓకే, ఎప్పుడెప్పుడు ఈ సర్క్యులర్ క్యూ ఫుల్ కండిషన్ చాలా జాగ్రత్తగా రాయాలి. సో సర్క్యులర్ క్యూ ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఒక చేంజ్ చేస్తే మనం గుర్తుంచుకోవాలమ్మా. ఏం చేంజెస్? సేమ్ అల్గోరిథం కాపీ పేస్ట్ చేస్తాను. ఎక్స్ట్రా ఏమవుద్దంటే సేమ్ యాజ్ ఇట్ ఈసే, బట్టి కొట్టదు. మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. దీన్నే కాపీ చేస్తాను. ఓకే, సర్క్యులర్ క్యూకి పేస్ట్ అవట్లా. కాపీ చేద్దాం మళ్ళీ. setting a new element in circular queue. ఇది సర్కిల్లో గీయాలి, కుదరట్లేదు అని చెప్పేసి ఇలా గీస్తున్నా అంతే. ఈ బొమ్మ ఇలా గీసినట్టయితే బాగుండేది సర్కిల్ లాగా ఇలాగా. ఇంకా కన్ఫ్యూజన్ వచ్చేస్తుందేమోనని గీయలేదు. ఇట్లా ఉంటుంది అనమాట సర్క్యులర్ క్యూ. ఇట్లా గీసినా కూడా తప్పేం లేదు. ఓకే, యా. ఇక్కడ ఏంటి మోడిఫికేషన్ ఏంటి? రేర్ ప్లస్ ప్లస్ చేయము. ఇక్కడ ఏం రాస్తాం? రేర్ ఈజ్ ఈక్వల్ టు రేర్ ప్లస్ 1 మాడ్యులస్ సైజ్ ఆఫ్ ది అరే. సైజ్ ఆఫ్ ది అరే మ్యాక్స్ అనుకుంటే మ్యాక్స్ అని రాయండి. ఓకే ఓకే, మరి క్యూ ఫుల్ కండిషన్ ఏంటి? క్యూ ఫుల్ కండిషన్ ఏంటి? ఇక్కడ క్యూ ఫుల్ కండిషన్ మనం చెక్ చేయాలి. క్యూ ఫుల్ కండిషన్ కూడా చెక్ చేయాలి. ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసుకుందాం. క్యూ ఫుల్ కండిషన్ చెప్పండి. ఎప్పుడు క్యూ ఫుల్ అవుద్ది సర్క్యులర్ క్యూలో? చూద్దాం, ఒక నిమిషం అమ్మా. క్యూ ఫుల్ కండిషన్ ఎప్పుడు అవుతుందంటే 0th ఇండెక్స్లో ఏమో ఫ్రంట్ ఏమో 0th ఇండెక్స్లో ఉంది, రేర్ ఏమో లాస్ట్ ఇండెక్స్లో ఉన్న క్యూ ఫుల్ కండిషన్ ఉంది. ఓకే, ఇంకోటి ఏంటి? ఈ విషయంలో క్యూ ఫుల్ కండిషన్ ఎప్పుడు చెప్తాం? యా, ఎప్పుడైనా చూడండి అమ్మా, ఫ్రంట్ వాల్యూ రేర్ వాల్యూ. ఓకే, రెండిట్లో గమనిస్తే రేర్ వాల్యూ ఎప్పుడు ఫ్రంట్ కన్నా ఎక్కువ ఉంటుంది. మీరు ఎక్కడైనా గమనించండి, చూడండి. ఫ్రంట్ రేర్ వాల్యూ ఫ్రంట్ కన్నా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంటుంది. ఇక్కడ చూడండి, ఫ్రంట్ రేరు సేమ్. ఇక్కడ రేర్ ఈజ్ గ్రేటర్ దెన్ ఫ్రంట్. ఇక్కడ కూడా రేర్ ఈజ్ ఈక్వల్ టు ఫ్రంట్. ఓకే, రేర్ ఈజ్ గ్రేటర్ దెన్ ఫ్రంట్. ఇక్కడికి వచ్చేసరికి చెప్పాలి. ఆర్ యూ దేర్? ఉన్నారా? నేను వినిపిస్తున్నానా? హలో, యా. వచ్చేటప్పటికి రేర్ గ్రేటర్ దెన్ ఫ్రంటా? నో. సో అది 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 కూడా చెప్పడానికి లేదు. రేర్ గ్రేటర్ దెన్ ఫ్రంట్ కూడా చెప్పడానికి లేదు. ఓకే, సో ఏం చేయాలి? క్యూ ఫుల్ కండిషన్ ఎలా రాస్తాం? సో ఒకటి మడుగు రాయగలం. ఈజీ 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 ఏంటంటే, ఇఫ్ ఫ్రంట్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే 0th ఇండెక్స్లో ఫస్ట్ ఎలిమెంట్ ఉంది, అండ్ రేర్ అంటే లాస్ట్ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు మ్యాక్స్ -1 అయినా క్యూ ఫుల్ కండిషను. ఓకే, మ్యాక్స్ మైనస్ అయినప్పుడు కూడా క్యూ ఫుల్ కండిషను. ఇంకో కండిషన్లో కూడా క్యూ ఫుల్ కండిషన్ అవుద్ది. అది ఏంటి అంటే ఇది. దీన్ని చూసి ఏదైనా చెప్పగలుగుతారా? యా, ఇలా ఉంటే ఒకవేళ ఫుల్ అయినట్టే. ఇలా ఉంటే క్యూ ఫుల్. ఓకే, ఇలా చెప్తాను. మరి దాని కండిషన్ చెప్పండి, క్యూ ఫుల్ కండిషన్ చెప్పండి మరి. ఓకే, ఓకే, ఇలా ఉంది. ఈ కండిషన్ ఇలా ఉంది. అప్పుడు ఫ్రంట్ వాల్యూ ఎంత, రేర్ వాల్యూ ఎంత? ఓకే, నేనే చెప్పేస్తాను. ఫ్రంట్ వాల్యూ ఏమో 2 మ్యామ్. వెరీ గుడ్. రేర్ వాల్యూ ఎంత? 0 మ్యామ్. వెరీ గుడ్.
ఓకే, క్యూ ఫుల్ ఇప్పుడు. నో మ్యామ్. మరి ఈ కండిషన్ అన్ని అబ్జర్వ్ చేసి నేను ఏదో చెప్పా కదా, ఇఫ్ రేర్ ఈజ్ లెస్ దెన్ ఫ్రంట్ అది రాయొచ్చేమో అని చెప్పా కదా, రాయొచ్చు అలాగా. ఇఫ్ రేర్ ఈజ్ లెస్ దెన్ ఫ్రంట్ కెన్ ఐ సే దట్ ది క్యూ ఈజ్ ఫుల్? కాదు, కాదు కదా, కాదు. మరి ఎలా రాయాలి క్యూ ఫుల్ కండిషన్? యా, కెన్ ఐ రైట్ లైక్ దిస్, ఇఫ్ రేర్ ప్లస్ 1 is equal to front, if rare plus 1 is equal to front, then it is a Q full condition. If rare plus 1 is equal to front, then it is a Q full condition. Yeah. If rare plus 1 is equal to front, then it is a Q full condition. చూడు, రేర్ ప్లస్ 1 ఎంత, 0 ప్లస్ 1 ఎంత, 1 is equal to front, then it is a Q full condition. Yeah, agree? Will you agree with me? దీని షార్ట్ కట్ లో కూడా రాయొచ్చు, నేను అది చెప్పట్లేదు. ఓకే, ఆర్ ఓకే, రేర్ ప్లస్ 1, ఓకే, modulus size, modulus max, okay, is equal to front, then it is also a Q full condition. Okay. సో ఇది తీసేయచ్చు, అక్కడ మాడ్యులస్ మ్యాక్స్ రాస్తే ఈ ఫస్ట్ కండిషన్ తీసేయచ్చు. సో ఈజీగా రాయాలంటే, if rare plus 1 modulus max is equal to front, then the Q is full. అర్థమైందమ్మా? Okay, that is the algorithm for inserting a new element into circular queue, and the queue full condition is if rare plus 1 modulus max is equal to front, then it is a queue full condition. Okay. So any doubts so far? సో ఏం చేంజ్ చేసాము, ఇది ఒకటే క్యూ ఫుల్ కండిషన్ చేంజ్ అయింది ఈ ఒక్క లైన్. ఓకే, అండ్ ఎనీ అదర్ చేంజెస్, అండ్ దిస్ వన్ ఈజ్ ఆల్సో చేంజ్డ్. సో లీనియర్ క్యూ ఒక ప్రోగ్రామ్ రాస్తే రెండు చోట్ల చేంజ్ చేస్తే మనకి సర్క్యులర్ క్యూ ప్రోగ్రామ్ వచ్చేస్తుంది. ఓకే, కమింగ్ టు ఎవరు వచ్చారు, yeah, coming to deleting an element, algorithm for deleting an element. Okay, so inni cheppanu kadamma, can anyone guess what will be the changes that have to make in deleting an element in circular queue? Yeah, algorithm, if rare is equal to -1 and front is equal to -1 ఒకటి రాసినా సరిపోద్ది. Q is empty, circular queue is empty, we cannot delete element. Else if front is equal to rare, that is also same. Front plus plus రాస్తావా ఏమ్మా, ఇక్కడ ఫ్రంట్ ప్లస్ ప్లస్ చేస్తావా? ఎప్పుడు చేయము, ఫ్రంట్ ప్లస్ ప్లస్ ఎప్పుడు చేయము. ఇక్కడ ఏం రాస్తాం, we will always write, yeah, we will always write, yeah, front is equal to, yeah, front is equal to front plus 1, okay, modulus max, where max is the size of the array. ఓకే, ఫ్రంట్ ప్లస్ ప్లస్ ఎప్పుడు చేయమమ్మా, ఫ్రంట్ ప్లస్ ప్లస్ చేస్తే మన ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ అవుతుంది. ఇక్కడ 3 ఇండెక్సెసే ఉన్నాయి, 0 1 2. ఫ్రంట్ ప్లస్ ప్లస్ చేసుకుంటూ పోతే ఒకవేళ ఇండెక్స్ అవుట్ వెళ్ళిపోతే, బయటికి వెళ్ళిపోతే, ఎర్రే బయటికి వెళ్ళిపోతే కష్టం కదా. ఎర్రే బయటికి వెళ్ళకుండా ఎర్రేలో ఉన్న ఇండెక్సెస్ 0 1 2 వచ్చేటట్టే మనకి ఇండెక్స్లు రావాలి.
ఇంక్రిమెంట్ చేసినప్పుడు అన్నప్పుడు మనం ఫ్రంట్ ఈజ్ ఈక్వల్ టు ఫ్రంట్ ప్లస్ 1 మాడ్యులస్ మ్యాక్స్. సో deletion is same as linear q except this line. Okay, except this line everything is same for deletion. Yes, any doubts? So displaying an element, how to display an element, how to display the elements in the queue. Yeah, how to display the elements in the queue. ఇది చేంజ్ చేస్తాం. ఈ ఫ్రంట్ ఈజ్ ఓకే, ఈ లాజిక్ సేమ్ అమ్మా, ఈ లాజిక్ సేమ్ ఎప్పుడు ఓకే. ముక్కలు ముక్కలుగా రాస్తాం మనం, ఇది ఈజీగా రాయడానికి. ఎల్స్ ఓకే, స్టెప్ 3లో ఎల్స్ ఇఫ్ ఫ్రంట్ ఈజ్ less than or equal to rare, we can happily use this logic. ఓకే, కాపీ పేస్ట్ చేశాను యాజ్ ఇట్ ఈజ్. ఎక్స్ట్రా కండిషన్ ఏంటి, ఫ్రంట్ అనేది రేర్ కన్నా తక్కువ ఉందనుకో అమ్మా, ఈ లాజిక్ యాజ్ ఇట్ ఈజ్ లీనియర్ క్యూ లాగా ఈ లాజిక్ వాడుకోవచ్చు. కానీ కాదనుకో, ఫ్రంట్ అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు రేర్ లేదు. ఎల్స్ ఓకే, ఇఫ్ ఫ్రంట్ ఈజ్ గ్రేటర్ దెన్ రేర్ అయితే, లెస్ దెన్ కాదు, ఫ్రంట్ ఈజ్ గ్రేటర్ దెన్ రేర్ అయితే ఏం చేయాలి? ఫ్రంట్ ఈజ్ గ్రేటర్ దెన్ రేర్ అయితే ఏం చేయాలి? ఎవరికి అర్థం కావట్లేదు అనుకుంటా, ఇది కొంచెం కష్టం అమ్మా. ఫ్రంట్ గ్రేటర్ దెన్ రేర్ అయితే చూడండి, ఈ ఫ్రంట్ నుంచి లాస్ట్ వరకు ఓకే, ఫ్రంట్ గ్రేటర్ దెన్ రేర్ అయితే ఇది ఫస్ట్ పర్సన్ కదా, వీడు ఫస్ట్ పర్సన్ కదా, ఇక్కడి నుంచి ఎండ్ ఆఫ్ ది ఎరే వరకు ప్రింట్ చేస్తాం. సో ఫస్ట్ 16 30 ప్రింట్ చేస్తాం, తర్వాత మళ్ళీ బిగినింగ్ నుంచి ఫ్రంట్ వరకు ప్రింట్ చేస్తాం. సో 2 భాగాలుగా మనం లూప్స్ రాస్తాం. ఓకే, ఓకే, ఒకటేంటి లూప్ ఎక్కడి నుంచి రాస్తాం కాదు. ఓకే, ఐ ఈజ్ ఈక్వల్ టు ఫ్రంట్ నుంచి లాస్ట్ వరకు, ఐ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏంటమ్మా మ్యాక్స్ మైనస్ 1 లాస్ట్ వరకు, ఫ్రంట్ నుంచి ఈ ఎండ్ వరకు, ఫ్రంట్ నుంచి ఈ ఎండ్ వరకు, ఈ ఎండ్ ఆఫ్ ద క్యూ వరకు, దానికి ఒక లూపు. ఇస్ ద ఐ ప్లస్ ప్లస్, ఇదొక లూపు. ఇంకో లూప్ ఎందుకు, 0 నుంచి ఫ్రంట్ వరకు ఒక లూపు. ఫర్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0, ఐ ఈజ్ లెస్ దెన్ ఫ్రంట్, ఐ ప్లస్ ప్లస్. సో ఇది ఎక్స్ట్రా కండిషన్ వస్తుంది సర్క్యులర్ క్యూలో. స్టెప్ 4 ఎక్స్ట్రా కండిషన్ వస్తుంది, మిగిలిందంతా సేమ్. స్టెప్ 5 ఏంటి, సో ఈ సర్క్యులర్ క్యూలో ఏంటమ్మా, ఫ్రంట్ నుంచి ఈ ఎండ్ వరకు, ఇక్కడ వరకు, ఈ ఎండ్ ఆఫ్ ది అరే వరకు, తర్వాత 0 నుంచి ఫ్రంట్ దాకా ఇలా 2 లూప్స్ రాసాం. ఈ రెండిటికి 0 నుంచి ఈ ఎండ్ ఆఫ్ ది అరే వరకు ఈ లూప్ రాసాం, సారీ ఫ్రంట్ నుంచి ఎండ్ ఆఫ్ ది అరే వరకు ఈ లూప్ రాసాం, 0 నుంచి ఫ్రంట్ దాకా ఈ లూప్ రాసాం. ఓకే, ఎనీ డౌట్స్? కొంతమందికి అసలు ఏమో అర్థం కావట్లేదు తెలుసు నాకు. ఓకే, ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తాను, దానికి మీరు చెప్పచ్చు. ఓకే అమ్మో, నేను ఇక్కడి నుంచి తీసుకుంటా.
నేను చూద్దాం అమ్మా. ఓకే, ఫ్రంట్ ఎంత రేర్ ఎంత దీనికి సర్క్యులర్ క్యూలో ఫ్రంట్ ఎంత రేర్ ఎంత? 3 ma'am. Rare equal to వెరీ గుడ్. ఫ్రంట్ ఈజ్ ఈక్వల్ టు 3. వెరీ గుడ్. రేర్ ఎంతమ్మా? 1 ma'am. వెరీ గుడ్, 1. సో నేను ప్రింట్ చేయాలంటే ఏం చేయాలి? ఓకే, ఈ ఫ్రంట్ నుంచి ఈ ఇండెక్స్ 3 నుంచి ఈ ఎండ్ ఆఫ్ ద ఏరియా వరకు ప్రింట్ చేస్తా. ఓకే, సో సో క్యూ ఏరియా ఆఫ్ ఐ అంటే క్యూ ఏరియా ఆఫ్ 3 నుంచి క్యూ ఏరియా ఆఫ్ 4 దాకా ప్రింట్ చేస్తా. సో 25, 60 ముందు ప్రింట్ చేస్తా. వీళ్ళే కదా ముందు వచ్చింది క్యూలో. సో ముందు 25, 60 ప్రింట్ చేస్తా, తర్వాత 2, 65 ప్రింట్ చేస్తా. సో 0 నుంచి ఫ్రంట్ దాకా ప్రింట్ చేస్తా. సో 2, 65. ఓకే, so this is how we can write the display in circular queue. ఓకే, నెక్స్ట్ ప్రయారిటీ క్యూ ఉంది, డబుల్ ఎండెడ్ క్యూ ఉంది. ఓకే, ప్రయారిటీ క్యూ, డబుల్ ఎండెడ్ క్యూ. యా, సో ఇలా కూడా రాయొచ్చు. మీ నోట్స్లో ఎలా ఉందో చూద్దాం ఒకసారి. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా ఇస్తారు కదా నోట్స్, నాది కాదుగా. ఈ ప్రోగ్రామ్ రాయొద్దమ్మా, ప్రోగ్రామ్ రాయొద్దు. ఈజీగా కూడా రాయొచ్చు, కానీ మనకు అర్థమయ్యేటట్టు రాస్తే ఇలా రాస్తే మంచిది. ఓకే, ఆపరేషన్ ఆన్ ఇన్సర్షన్ ఈజీగా ఇచ్చారు. మాడ్యులస్ మ్యాక్స్ ఇది ముందు రాయాలమ్మా. ఇది డిలీట్ ఏరియా ఆఫ్ ఫ్రంట్ ముందు రాయాలి, తర్వాత ఫ్రంట్ ఈజ్ ఈక్వల్ టు ఫ్రంట్ ప్లస్ 1 మాడ్యులస్ మ్యాక్స్ రాయాలి. ఓకే, డిలీషన్ ఉంది. ఓకే, డిస్ప్లే ఇది ఈజీగా రాసినట్టున్నారా? ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ 1 మాడ్యులస్ మ్యాక్స్ అని. ఓకే, ఐ ఈజ్ ఈక్వల్ టు ఫ్రంట్, ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ 1 మాడ్యులస్ మ్యాక్స్ అని రాశారు. ఇట్లా కూడా రాయొచ్చు, వైల్ ఐ నాట్ ఈక్వల్ టు రేర్. Okay, this is the easy way to write a display method, but I choose that method only instead of this method. Okay, so ఏం చేస్తాం, ఫ్రంట్ నుంచి స్టార్ట్ చేస్తాం. while I is not equal to rare, okay, I is equal to I plus 1 modulus max. Okay, print area of I, q area of I, end of while stop. Okay, this is the easiest way. కాదు నేను చెప్పినట్టు చేస్తామంటే ఇది ఎక్స్ప్లెయిన్ చేయటం కొంచెం కష్టం, అదైతే ఈజీ. ఓకే, సో ఆఫ్టర్ దట్ వి విల్ టీచ్ యూ సర్క్యులర్ క్యూ. అయిపోయిందమ్మా. ఓకే, నోట్స్ చాలా బాగుంది అందుకనే ఇచ్చాను. ప్రోగ్రామ్ మడుకు రాయొద్దు, ప్రోగ్రామ్స్ అన్నీ జావాలో ఉన్నాయి. సో డీక్యూలో 2 రకాలు ఉన్నాయి, ఇన్పుట్ రిస్ట్రిక్టెడ్ డీక్యూ అండ్ అదర్ ఈస్ అవుట్పుట్ రిస్ట్రిక్టెడ్ డీక్యూ. ఓకే, ఐల్ షేర్ దిస్ నోట్స్ టు అదర్ గ్రూప్స్ ఆల్సో. ఓకే, కానీ ఏంటి, జావా ప్రోగ్రామ్ రాయొద్దు, జావా ప్రోగ్రామ్ మీరు రాయొద్దు. ఓకే, డబల్ ఎండెడ్ క్యూ అంటే ఏంటి అని అంటే, మనం ఇన్పుట్ రిస్ట్రిక్టెడ్ అంటే ఏంటి, ఇన్పుట్ని మాత్రం మనం రిస్ట్రిక్ట్ చేస్తాం. ఇన్పుట్ ఎప్పుడు మనం రేర్. ఓకే, అవుట్పుట్ మాత్రం ఏ విధంగా అయినా తీసేయచ్చు. ఇన్పుట్ రిస్ట్రిక్టెడ్ అంటే ఏంటి, ఇన్పుట్ మాత్రం రేర్ గుండా ఇన్సర్ట్ చేస్తున్నాము. ఓకే, ఇన్పుట్ మాత్రం మనం రేర్ గుండా ఇన్సర్ట్ చేస్తున్నాం. డిలీషన్ మడుకు ఫ్రంట్ నుంచి డిలీట్ చేయొచ్చు, ఫ్రంట్లో ఉన్న ఎలిమెంట్ ఫ్రంట్ నుంచి డిలీట్ చేయొచ్చు, రేర్ నుంచి డిలీట్ చేయొచ్చు. సో దెన్ ఇట్ బికమ్స్ ఏ ఇన్పుట్ రిస్ట్రిక్టెడ్ డీక్యూ. ఓకే, ఇన్పుట్ రిస్ట్రిక్టెడ్ డీక్యూలో ఇన్సర్షన్ సేమ్గా ఉంటుంది. ఓకే, రేర్ ప్లస్ 1 మాడ్యులస్ మ్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫ్రంట్, ప్రింట్ డీక్యూ ఈజ్ ఫుల్, ఎల్స్ rare is equal to rare plus 1 modulus max, area of rare is equal to x, stop.
ఓకే, సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇన్పుట్ రిస్ట్రిక్టెడ్ డీక్యూలో సర్క్యులర్ క్యూకి రాసిన ఇన్సర్షన్ అల్గోరిథమే రాయొచ్చు. సేమ్ యాజ్ ఇట్ ఈస్, వేరియబుల్ పేర్లే మార్చాము. ఇక్కడ న్యూ ఎలిమెంట్ అని రాశాను, నేను ఏ అని రాశారు సారు, నేను క్యూ అని రాశాను అంతే. ఓకే, డిలీషన్ ఎట్ ఫ్రంట్. ఓకే, మనం ఫ్రంట్ నుంచి డిలీట్ చేస్తున్నాము అని అంటే ఓకే, ఫ్రంట్ ఈజ్ ఈక్వల్ టు ఫ్రంట్ ప్లస్ 1 అవుద్ది. ఓకే, డిలీషన్ ఎట్ రేర్, రేర్ నుంచి డిలీట్ చేస్తున్నాము అంటే రేర్ ఈజ్ ఈక్వల్ టు రేర్ -1 అవుద్ది. ఓకే, సో దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే, రేర్ ఈజ్ ఈక్వల్ టు -1. ఇది ఏదో రేర్ ఈజ్ ఈక్వల్ టు ఫ్రంట్ అంటే ఇది తప్పమ్మా, ఇది కొంచెం తప్పుగా ఉంది కదా. రేర్ ఈజ్ ఈక్వల్ టు ఫ్రంట్ అయితే ఇట్ ఈస్ నాట్. యా, ఐ మీన్ ఇఫ్ డిలీషన్లో ఉన్నాము, ఫ్రంట్ రేరు సేమ్గా ఉన్నాయి అంటే అర్థం ఏంటి, ఆ డిలీట్ చేసే ఎలిమెంట్ ఇస్ ద ఓన్లీ ఎలిమెంట్ ఇన్ ద క్యూ. ఇఫ్ ఐ డిలీట్ ద ఓన్లీ ఎలిమెంట్ ఇన్ ద క్యూ, then my input restricted DQ will become empty. That is what it is meant. Okay, so ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము ఇన్పుట్ రిస్ట్రిక్టెడ్ DQ. In input restricted DQ, input and insertion can be done at trade end. Insert a new element through rear end and రాద్దామా, at rear end అని రాద్దామా, ఎలా అయినా రాసుకోండి. ఓకే, ఇన్సర్షన్ ఎప్పుడు రేర్ గుండా ఇన్సర్ట్ అవుద్ది, కానీ డిలీషన్ మటుకు ఫ్రంట్ నుంచి డిలీట్ చేయొచ్చు, రేర్ నుంచి డిలీట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోమ్మా క్యూ కంటెంట్స్. ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా రాద్దాం 20. ఓకే, ఇలా ఉంది. సో మనం డిలీట్ ఎట్ రేర్, మనం దీంట్లో డిలీట్ ఎట్ రేర్ చేసాం అనుకోమ్మా, DQ ఇది డిలీట్ ఎట్ రేర్, డిలీట్ అన్ ఎలిమెంట్ ఎట్ రేర్ అంటే ఏది డిలీట్ అవుద్ది చెప్పండి. డిలీట్ ఎట్ రేర్ అంటే ఏది డిలీట్ అవుద్ది, ఇదేమో ఫ్రంట్, ఇదేమో రేర్. డిలీట్ ఎట్ రేర్ అంటే ఏది డిలీట్ అవుద్దమ్మా, ముందు నుంచి తీసేయచ్చు, వెనక నుంచి తీసేయచ్చు, చెప్పాలి. ఏ ఎలిమెంట్ డిలీట్ అవుద్దమ్మా, 60 మ్యామ్. 60. డిలీట్ అవుద్ది. 60 డిలీట్ అవుద్దే, అప్పుడు రేర్ ఎక్కడ అవుద్ది, దేనికి పాయింట్ అవుద్ది, 3 మ్యామ్. 3. వెరీ గుడ్. అంటే రేర్ -1 అయిందిగా, అవునా. రేర్ ఒకప్పుడు 4 ఉండేది కాస్త ఇప్పుడు 3 అయింది కదా. ఇఫ్ ఐ డిలీట్ ఎన్ ఎలిమెంట్ ఫ్రమ్ ద రేర్ ఎండ్, ఒకప్పుడు రేర్ 4 కాస్త ఇప్పుడు 3 అయింది కదా, ఇది రేర్ కదా, డిలీట్ చేయక మునుపు రేర్ 4 కాస్త 3 అయింది కదా, రేర్ -1ఏగా అయింది కాదా ఏమ్మా. ఎస్, సో రేర్ -1, రేర్ కాస్త 4, డిలీషన్కి మునుపు రేర్ 4 అమ్మా. నేను డిలీషన్ అట్ రేర్ చేస్తే రేర్ కాస్త ఏమైంది 3 అయింది, అంటే రేర్ ఈజ్ ఈక్వల్ టు రేర్ -1ఏగా. సో ఈ ప్రోగ్రామ్ ఇదేగా రాసింది, రేర్ ఈజ్ ఈక్వల్ టు రేర్ -1. ఓకే, మరి ఇదేంటి అని అడగచ్చు. మన డిలీషన్లో ఎప్పుడు రాసాం చూడండి, క్యూ డిలీషన్లో మనం ఏం రాసాం, క్యూ డిలీషన్లో ఈ ఫ్రంట్ ఈజ్ ఈక్వల్ టు రేర్ అంటే అర్థం ఏంటి, మన ఫ్రంట్ని రేర్ని -1 చేస్తున్నాం. అదే రాయండి, ఇక్కడ రాయొద్దు, ఇలాగ రాయొద్దు, పీడిఎఫ్లో లాగా రాయొద్దు. ఈ ఫ్రంట్ ఈజ్ ఈక్వల్ టు రేర్, IRDQ ఈజ్ ఎంప్టీ, కానీ ఫ్రంట్ రేర్ వాల్యూని మనం -1 చేయాలి. రేర్ ఈజ్ ఈక్వల్ టు ఫ్రంట్ అంటే ఒక ఎలిమెంటే ఉంది, ఆ ఉన్న ఎలిమెంట్ని మనం డిలీట్ చేసేస్తున్నాము, అప్పుడు ఫ్రంట్ రేరు -1 అవ్వాలి.
ఓకే, దీనికి ఇక్కడ ప్రింట్ బదులు ఏం రాసుకోవచ్చు మీరు, ఫ్రంట్ ఈజ్ ఈక్వల్ టు రేర్ ఈజ్ ఈక్వల్ టు -1 అని రాయొచ్చు. ఓకే, ఇది కూడా అర్థమైంది, రేర్ ఈజ్ ఈక్వల్ టు రేర్ -1. ఓకే, అదే రేర్ ఈజ్ ఈక్వల్ టు 0 అనుకో అమ్మా, అండ్ వీఆర్ డిలీటింగ్ అన్ ఎలిమెంట్ ఎట్ రేర్, రేర్ ఈజ్ ఈక్వల్ టు మ్యాక్సిమం. ఓకే, if rare is equal to 0, rare will become max -1. How will you say that? ఓకే, అదొకటి ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే, సో ఈ ఎగ్జాంపుల్ తీసుకుందాం అమ్మా, ఈ ఎగ్జాంపుల్ తీసుకుందాం. మళ్ళీ డిలీటెడ్ రేరే, ఇప్పుడు ఫ్రంట్ వాల్యూ ఎంత, ఫ్రంట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 3 అమ్మా, రేర్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు డిలీటెడ్ రేర్ చేస్తే ఆఫ్టర్ డిలీషన్ ఏమవుద్ది, చెప్పమ్మా, ఏం డిలీట్ చేస్తాం ఆఫ్టర్ డిలీషన్ ఎట్ రేర్, ఇది బిఫోర్ డిలీషన్. Am I audible? Hello? Am I audible, ma? Yes, ma'am. మరి ఇది ఎందుకు డిలీట్ అవ్వట్లా? Yes, ma'am. యా, ఆడిబుల్. So after deletion at rare, what will be the value, ma? What will be the value of, what will be the queue contents, what will be the value of front and rear? చెప్పట్లా, ఇది రేర్ నాన్న, ఇది రేర్, 20. ఇది ఫ్రంట్. మనం ఎలిమెంట్ ని రేర్ ఎండ్ లో ఉన్న ఎలిమెంట్ ని తీసేస్తాం, క్యూలో లాస్ట్ లో నుంచి ఉన్న అదే రేర్ ఎండ్ లో ఉన్నవాడిని తీసేస్తాం. తీసేస్తే ఏమవుద్ది, వీడు పోతాడు, Front equal to 4. వెరీ గుడ్. అప్పుడు ఏమవుద్ది, రేర్ ఏమవ్వాలి, 4 అవ్వాలి. రేర్ 0 కాస్త రేర్ ఏమవుద్ది, 4 అవుద్ది. ఇప్పుడు రేర్ 4 అవుద్ది, వీడు ఫ్రంట్ అవుతాడు. ఓకే, ఈ ఎలిమెంట్ కనుక మనం డిలీట్ చేస్తే. ఓకే, సో ఇప్పుడు రేర్ 0 అయింది. మరి ఇక్కడ ఏం చెప్పాం మనం, ఇందాక ఎగ్జాంపుల్ ఏం చెప్పారు, రేర్ ఈజ్ ఈక్వల్ టు రేర్ -1 అని చెప్పారు కదా ఇన్పుట్ రెస్ట్రిక్టెడ్ DQలో. ఇప్పుడు మనం అది అప్లికబుల్ అవుతుంది దీనికి. when rare is equal to 0, when we are deleting an element at rare, my rare will become rare is equal to max -1. See, algorithm చూడండి ఇప్పుడు. ఓకే, algorithm చూడండి, you are deleting an element at rare, when you are deleting an element at rare, okay, the only change you have to make is this is not correct. Okay, what you have to do, okay, this is front is equal to rare is equal to, sorry, front is equal to rare is equal to -1. You can put it here. Okay, start, if rare is equal to front, it means that there is only one element in the queue and that element you are deleting. If you eliminate the only element in the queue, then queue will become empty. Then you can write front is equal to rare is equal to -1. Else you delete the element at the rare end. Okay, if the rare value is 0, rare will become max -1, else rare will become rare -1 and stop. ఓకే, దానికి ఎగ్జాంపుల్ నేను చెప్పేశాను, ఈ ఎగ్జాంపుల్ గుండా నేను చెప్పాను. ఈ ఎగ్జాంపుల్ గుండా ఇప్పుడు ఇది ఫ్రంట్, ఇది రేరు అయినప్పుడు
రేర్ ఎండ్ నుంచి నేను డిలీట్ చేస్తే రేర్ ఏమవుద్ది, ఇక్కడికి ముందుకెళ్ళుద్ది, ఇక్కడ ముందుకెళ్ళుద్ది. సో రేర్ విల్ బికమ్ 3. సో రేర్ హ్యాస్ రెడ్యూస్డ్. రేర్ ఒకప్పుడు 4 బిఫోర్ డిలీషను, ఇప్పుడు ఏమవుద్ది 3 అయింది. సో రేర్ ఈజ్ ఈక్వల్ టు రేర్ -1. కానీ ఇలా ఉంటే నా DQ ఇలా ఉంటే రేర్ ఈజ్ హ్యావింగ్ 0, ఓకే, అండ్ ఐఎమ్ డిలీటింగ్ an element at the rear end, my rare will become 4. 0 కాస్త 4 అవుద్ది. సో if rare is, that is the reason I have written the algorithm like this. If rare is equal to 0, rare is equal to max -1, else rare is equal to rare -1. Okay, did you understand this algorithm for deletion at rare? I'll send these notes to you. Am I audible? Yes, ma'am. Yeah. Okay. So what about this deletion at front? Okay. Deletion at front. So always this is same as the thing that we have written here. Deletion. This one. Okay. Same ఇదే deletion at front అంటే ఇదే. మనం డిలీట్ ఎప్పుడు డిలీషన్ ఎప్పుడు మనం ఎలా చేస్తాం, ఫ్రంట్ ఎండ్ నుంచే చేస్తాం. సో డిలీషన్ ఎట్ ఫ్రంట్లో ఏమీ చేంజ్ ఉండదు. ఇన్సర్షన్ ఎప్పుడు ఏం చేస్తాం, ఇన్సర్షన్ ఎట్ ఫ్రంటే చేస్తాం, సారీ ఇన్సర్షన్ ఫ్రమ్ రేర్ ఎండే చేస్తాం. సో ఇన్పుట్ రిస్ట్రిక్టెడ్ DQ అంటే ఏంటి, ఇన్సర్టింగ్ ఏ న్యూ ఎలిమెంట్ ఎట్ ద రేర్ ఎండ్. దీనికి మరి అల్గోరిథం ఏం రాయాలి మేడం అంటే సేమ్ ఇదిగో, దిస్ ఈజ్ ఇన్సర్టింగ్ ఏ న్యూ ఎలిమెంట్ ఎట్ ద రేర్ ఎండే, ఇదే. ఓకే, this is inserting an element at the rear end కే. మరి డిలీషన్ కూడా డిలీషన్ ఫ్రంట్ నుంచే చేస్తాం కదా, ఇప్పుడు దాకా రాసింది కోడ్ అంతా డిలీషన్ ఎట్ ద ఫ్రంట్. సో డిలీషన్ ఎట్ ద ఫ్రంట్ ఏం అల్గోరిథం రాస్తామంటే ఇదే. మరి డిలీషన్ ఎట్ రేర్ కొత్తది, ఇది మనం ఎప్పుడు రేర్ ఎండ్ నుంచి డిలీట్ చేయం, అందుకనే డిలీషన్ ఎట్ రేర్ అల్గోరిథం నేను చెప్పాను. సో అర్థమైందా, డిలీషన్ ఎట్ రేర్ చెయ్యం కాబట్టి ఆ అల్గోరిథం మాత్రమే చెప్పాము. ఇది ఎందుకు చెప్పలేదు అంటే ఇన్సర్టింగ్ ఏ న్యూ ఎలిమెంట్ ఎట్ రేర్ ఎండ్ ఎందుకు చెప్పలేదు అంటే సేమ్ పైన రాసిందే, దిస్ ఈస్ ఇన్సర్టింగ్ ఎన్ ఎలిమెంట్ ఎట్ రేర్ ఎండ్. బట్ డిలీషన్ ఎట్ ద ఫ్రంట్ ఎందుకు చెప్పలేదు మేడం అని అంటే, నేను ఎందుకు చెప్పలేదు ఇప్పుడు అని అంటే, ఇది సేమ్ అమ్మా, దిస్ ఈస్ డిలీషన్ ఎలిమెంట్ ఫ్రమ్ ద ఫ్రంట్ ఎండ్. మరి నేను చెప్పింది ఏంటి అంటే డిలీషన్ ఎట్ రేర్ ఎండ్. So algorithm for deleting an element at rear end. Okay, so step 1 చెప్పాలి, నాకు హెల్ప్ చేయండి. స్టార్ట్ step 2. డిలీషన్ లో ఎప్పుడు మనం ఏం రాయొచ్చు, if q is empty we can write that there are no elements in the queue, input restricted DQ, we can print input restricted DQ is empty. And okay, step 3, there are elements in the queue, what are the conditions, what is that we have to write. Okay, sir రాసినట్టు రాద్దాం. delete, if there are elements in the queue, delete area of q area of air, q రాద్దాం. where ఆ రేర్ ఇండెక్స్ లో ఉన్న క్యూ ఎలిమెంట్ ని డిలీట్ చేస్తాం. ఓకే, చెప్పాలి. ఇఫ్ రేర్ ఈజ్ ఈక్వల్ టు 0 అయిందనుకో, రేర్ 0 అయితే డిలీట్ చేశాక రేర్ వాల్యూ ఏమవ్వాలి, రేర్ ప్రస్తుతం 0 అయితే ఆ 0th ఇండెక్స్ లో ఎలిమెంట్ డిలీట్ చేశాక రేర్ వాల్యూ ఏమవ్వాలి, రేర్ ఈజ్ ఈక్వల్ టు max -1. ఓకే ఓకే, ఎల్స్ రేర్ 0 కాకపోతే రేర్ ఈజ్ ఈక్వల్ టు రేర్ -1. ఓకే ఓకే, ఇంకో కండిషన్ మర్చిపోయామమ్మా, ఏంటది, దేర్ ఈజ్ ఓన్లీ 1 ఎలిమెంట్ ఇన్ ద క్యూ, ఆ కండిషన్ మర్చిపోయాము. ఓకే, ఒక్క నిమిషం ఉండండి. బట్టి కొట్టదు, మీరు అర్థం చేసుకొని రాయండి, టైం పట్టుద్ది. కానీ ఇఫ్ అంటే ఈజ్ ఈక్వల్ టు రేర్ కండిషన్ మర్చిపోయాము, దెన్ అంటే ఈజ్ ఈక్వల్ టు రేర్ ఈజ్ ఈక్వల్ టు
-1. Step 4. ఎల్స్ రాద్దామా? స్టెప్ 4లో ఎల్స్ రాద్దాం. ఉండు. కొంచెం అమ్మా. Okay. Any doubts? Yeah, any doubts? అసలు ఉన్నారా? ఎంతమంది ఉన్నారు? 15. Yes. Yes. Okay. ఇది డిస్ప్లే ఫంక్షన్ ఇదే రాసుకోండి అమ్మా. ఇది ఈజీగా ఉంది. వైల్ I is not equal to rare. ఓకే, కానీ ఇది బట్టి కొట్టాల్సి వస్తుంది. లేకపోతే సర్క్యులర్ క్యూ డిస్ప్లే ఫంక్షన్ నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్టు రాసుకోండి. కొంచెం పెద్దదైనా సరే అర్థమయ్యేటట్టు ఉంది. ఓకే, దిస్ వన్. ఓకే, నేను ఎప్పుడు అది బట్టి కొట్టను, నాకు ఇదే రాస్తాను. అందుకనే కష్టమైనా సరే నాకు అర్థమయ్యేటట్టు ఉంది, అందుకని ఇదే రాస్తా. యా, ఎవరైనా ఉన్నారా? వింటున్నారమ్మా? Yes, ma'am. యా. ఎస్ మ్యామ్. సో ఇన్పుట్ రిస్ట్రిక్టెడ్ DQ అయిపోయిందమ్మా. దాంట్లో ఒక్క అల్గోరిథమే నేర్చుకోవాలి, మిగతావన్నీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉన్నాయి మనకి అల్గోరిథమ్స్. మరి అవుట్పుట్ రిస్ట్రిక్టెడ్ DQ గురించి చెప్తారా? ఇన్పుట్ ని రిస్ట్రిక్ట్ చేస్తున్నాం ఇక్కడ, ఇది అవుట్పుట్ ని రిస్ట్రిక్ట్ చేస్తున్నాం. అంటే ఏంటి? ఇన్పుట్ ఈజ్ డన్ ఎట్ రేర్ ఎండ్. అవుట్పుట్ అంటే డిలీషన్. డిలీషన్ ఎప్పుడు మనం ఏం చేస్తాం? డిలీషన్ ఎప్పుడు ఏం చేస్తాం మనం? ఎక్కడి నుంచి చేస్తాం? డిలీషన్ ఈజ్ డన్ ఎట్, ఈజ్ డన్ ఫ్రమ్, ఈజ్ ఓన్లీ డన్ ఫ్రమ్ ఫ్రంట్. వెరీ గుడ్. ఈజ్ ఓన్లీ డన్ ఫ్రమ్ ఫ్రంట్ ఎండ్. ఓకే, ఫ్రంట్ ఎండ్. బట్ ఇన్సర్షన్ కి రిస్ట్రిక్షన్ లేదు. ఇన్సర్షన్ కెన్ బి డన్ ఫ్రమ్ రేర్ ఎండ్ ఆర్ ఫ్రంట్ ఎండ్. ఫ్రంట్ ఎండ్ నుంచి ఇన్సర్షన్ చేయొచ్చు, రేర్ ఎండ్ నుంచి ఇన్సర్షన్ చేయొచ్చు. ఇన్సర్షన్ ఎప్పుడు రేర్ ఎండ్ నుంచే చేస్తాం, దానికి అల్గోరిథం చెప్పక్కలే. డిలీషన్ ఎప్పుడు ఫ్రంట్ ఎండ్ నుంచి చేస్తాం, దాని అల్గోరిథం చెప్పలే. కానీ ఎక్స్ట్రా అల్గోరిథం ఏం చెప్పాలి దీంట్లో? చెప్పాలి. సో when a new element is inserted from the front end, what will be the values of front? అది చెప్పాలి నేను. ఓకే, it is about output restricted DQ. ఇంకా ప్రయారిటీ గురించి చెప్పాలి. వాళ్ళ అంతా అవేయట్లేదుగా, ఇంకొకటి చెప్పేసి ఆపేద్దాం. ఏమ్మా? యా, how do you insert an element at the front end? Okay, if the queue contains even co. Okay, before insertion idi insert 18 from front end. ఇప్పుడు 18 ఎక్కడ ఇన్సర్ట్ అవుద్దమ్మా? యా, ఇది ఫ్రంట్, ఇది రేర్. ప్రస్తుతానికి బిఫోర్ ఇన్సర్షన్ నేను కొత్త ఎలిమెంట్ ఫ్రంట్ ముందు ఇన్సర్ట్ చేస్తాను. ఓకే, 18 ఫ్రమ్ ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటి? ఈ ఎండ్ నుంచి ఇన్సర్ట్ చేస్తాను, రేర్ ఎండ్ నుంచి కాకుండా. ఈ ఎండ్ నుంచి ఇన్సర్ట్ చేస్తే యా చెప్పాలి ఎక్కడ ఇన్సర్ట్ అవుద్ది 18?
చెప్పాలమ్మా, ఎక్కడ ఇన్సర్ట్ అవుతుంది 18? అమ్మా ఈ ఎండ్ నుంచి ఇన్సర్ట్ చేస్తే 18 ఎక్కడ ఇన్సర్ట్ అవుద్దమ్మా? ఇదేగా ఖాళీగా ఉంది, ఇక్కడే కదా ఇన్సర్ట్ అయ్యేది. ఇక్కడ ఇన్సర్ట్ చేస్తే ఫ్రంట్ వాల్యూ ఎంత అవుద్దమ్మా? 2. సో ఫ్రంట్ ఒకప్పుడు 3 వస్తే ఇప్పుడు ఏమైంది? అది 2 అయింది. అంటే ఏంటి? ఫ్రంట్ మైనస్ మైనస్, అవునా? సో ఫ్రంట్ మైనస్ మైనస్ అయితే సరిపోద్దా? చూద్దాం, ఇంకో ఎగ్జాంపుల్ తీసి చూద్దాం. ఇప్పుడు నేను రాసే అల్గోరిథము ప్రతి ఎగ్జాంపుల్కి రన్ అవ్వాలి కదా. ఓకే, నేను రాసే అల్గోరిథం ప్రతి ఎగ్జాంపుల్కి రన్ అయ్యేటట్టు ఉండాలి కదా. యా, క్యూలో ఎలాంటి కంటెంట్స్ ఉన్నా ఎలా ఉన్నా సరే నా అల్గోరిథం అనేది వర్క్ అవ్వాలి కదా. ఓ ఇంకో కండిషన్ చూద్దాం. ఒకవేళ క్యూలో కంటెంట్స్ ఇలా ఉన్నాయి. ఓకే, ఇది ఫ్రంట్. ఓకే, ఇది ఫ్రంట్ అమ్మా. ఓకే, ఇది రేర్. ఇప్పుడు ఐ వాంట్ టు ఇన్సర్ట్ 18 వద్దులే, ఇంకోటి ఇన్సర్ట్ 11. ఓకే, ఐ వాంట్ టు ఇన్సర్ట్ 11. హౌ విల్ ఐ ఇన్సర్ట్? యా, 11 ఎక్కడ ఇన్సర్ట్ చేస్తాం అమ్మా? ఫ్రమ్ ఫ్రంట్ ఎండ్. 4, వెరీ గుడ్. 4. యా, 4 ఇన్సర్ట్ చేస్తాం. అంటే ఏంటి? ఫ్రంట్ మైనస్ మైనస్ రాస్తావా? ఫ్రంట్ మైనస్ మైనస్ చేస్తే ఏమవుద్ది? 0 కాస్తా 0 మైనస్ మైనస్ అవుద్ది. 0 మైనస్ మైనస్ అవుతే ఏమవుద్ది? -1 అవుద్ది. 0 మైనస్ మైనస్ అంటే ఎంత? 0కి -1ని యాడ్ చేస్తాం. -1తో సబ్ట్రాక్ట్ చేయటం. 0 మైనస్ అంటే 0, మైనస్ మైనస్ అంటే ఏమవుద్ది? 1 తగ్గిస్తాం. 0కి 1 తగ్గిస్తే ఏమవుద్ది? -1 అవుద్ది. సో -1 అయిందా? 4 అయిందా? 4 అయింది. సో ఈ ఫ్రంట్ ఈజ్ ఈక్వల్ టు 0, వీ హ్యావ్ టు రైట్ ఫ్రంట్ ఈజ్ ఈక్వల్ టు max -1. ఓకే, if front is not equal to 0, front is equal to front -1. So let us see the algorithm for deletion from the front end. Output restricted DQ. Okay, insertion at rare same. Insertion at front. Oh, output restricted kada. Insertion at front e manam chadutundi. Okay, so igama if front is equal to 0, front is equal to max -1, else front is equal to front -1. Okay, yeah. So this is the Q full condition for the circular Q that I taught you already. Okay, this is nothing but the Q full condition in circular Q that I taught you already. What is the Q full condition? If rare plus 1 modulus max is equal to front, then it is a Q is full. Q is full. Yeah. అమ్మా ఇది ఇక్కడ రాయకూడదమ్మా. ఏరియా ఆఫ్ ఫ్రంట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనేది ఇక్కడ రాయకూడదు, ఇది ఇక్కడ రాయాలి. ఓకే, ఫ్రంట్ని అప్డేట్ చేశాకే మనం వాల్యూని రాస్తాం. ఓకే, చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి, పెద్ద పర్లేదు. ఓకే, ఇక్కడ రాస్తాం ఏంటి? మనం క్యూ రాస్తాం, ఏ వద్దు. క్యూ ఏరియా ఆఫ్ ఫ్రంట్ ఈజ్ ఈక్వల్ టు న్యూ ఎలిమెంట్. Yeah, that is about the input restricted DQ, output restricted DQ, and circular Q. Yeah, shall I close the session? Are there any doubts here? I will send these notes, ma, but you must promise me that you won't study the programs that are written in Java in these notes. Programs levu ma'am. ఉన్నాయమ్మా, కొన్నిట్లో ఉన్నాయి, కొన్ని ఉన్నాయి చూడు జావా. అంటే మేము తీసి పెట్టాము.
తీసేసి పెట్టాము. కొన్ని ఉన్నాయమ్మా, ఇంకా సింటాక్స్ ఉంది, చూపిస్తాను. ఫస్ట్ పేజ్ లోనే చూశాను, చూడు. ఇదిగో ఈ సింటాక్స్ ఫస్ట్ సింటాక్స్ తీయలేదు మ్యామ్, మిగతావన్నీ ఇది తీసేయాలా, ఇది తీసేయాలి. అది లేకపోతే అది మనం ఇలా చేసేసి హైలైట్ చేసేసి రెడ్ మార్క్తో హైలైట్ చేసేసి, పీడిఎఫ్ కదా, హైలైట్ చేసేసి ఇది చదవద్దు అంటే పోయిద్ది. ఓకే, ఇక ప్రోగ్రామ్ ఉందమ్మా, ఇదిగో ఒక్క నిమిషం ఉండి చూపిస్తాను. ఇందాకే చూసా. డేటా హెడ్డింగ్ కూడా డేటా స్ట్రక్చర్ యూజింగ్ జావా అని ఉంది. జావా కాదు మనం చదివేది. ఓకే, ఇక్కడెక్కడో చూసానమ్మా ఒక ప్రోగ్రామ్ని. లేదా తీసేసారా అన్నీ? తీసేస్తే మంచిదే అమ్మా. ఓకే, so I'll send these notes to you so that you can study. Any doubts, ma? No ma'am. No. So if you have any doubts, you can come to college and ask me. Input restricted priority queue undi inka. Okay, priority queue kuda easy amma, pedda em anta important kaadu. Okay, applications of queue, priority queue em ledamma, మనం డేటాతో పాటు దాని ప్రయారిటీ కూడా స్టోర్ చేస్తాము. క్యూలో డేటాతో పాటు దాని ప్రయారిటీ కూడా స్టోర్ చేస్తాం. ఓకే, జనరల్లీ మనం అరేస్ వాడి ప్రయారిటీ క్యూని ఇంప్లిమెంట్ చేయము. మనం లింక్డ్ లిస్ట్ వాడి, డబుల్ లింక్డ్ లిస్ట్ అయినా సింగిల్ లింక్డ్ లిస్ట్ అయినా వాడి ప్రయారిటీ క్యూస్ని ఇంప్లిమెంట్ చేస్తాం. ఓకే, సో డేటాతో పాటు, ప్రతి డేటాతో పాటు మనకి ప్రయారిటీ కూడా ఇంక్లూడ్ అవుద్ది. ఓకే, యా, దట్ ఈస్ అబౌట్ ద ప్రయారిటీ క్యూస్. సార్ ఇంతే రాశారు అనుకుంటా. అప్లికేషన్స్ ఆఫ్ క్యూస్ ఎక్కడెక్కడ వాడతాము అని అంటే, ఆపరేటింగ్ సిస్టమ్ తెలుసా అమ్మా? ఆపరేటింగ్ సిస్టమ్స్లో వాడతాము ఆ ప్రాసెస్ క్యూ. దాని గురించి రేపు చెప్పుకుందాం. ఓకే, యా, that's it for today. So I will send these notes to other sections also so that you can study. చిన్న మిస్టేక్స్ ఉన్నాయి, మరీ పెద్ద మిస్టేక్స్ ఏం లేవు. ఓకే, యా, shall I close the session then? ఓకే మ్యామ్. యా, బాయ్ మా. కీప్ స్టడీయింగ్. ఏ రోజు చెప్పింది ఆ రోజు చదివేయండి, మీకు ఈజీగా ఉంటుంది.